పండగలైనా పెళ్లిలైనా వస్త్రాలకు వేదిక ఒకటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అగాధం సమసిపోయిందా? సామరస్యపూర్వక పరిష్కారం ముఖ్యమంత్రితో భేటీతో లభించిందా? ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? ప్రధానంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఉదంతం తర్వాత జరిగినటువంటి ఈ మీటింగ్కి తెలంగాణనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన అటెన్షన్ ఉంది. అనుకున్నటువంటి అవుట్కమ్ వచ్చిందా లేదా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు. కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు, నమస్తే. ఇంత ఇంపార్టెంట్ మీటింగ్, అందరి అటెన్షన్ ఉన్నటువంటి మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా సింపుల్గా దిల్ రాజు గారు విషయం తేల్చేశారు. ఓన్లీ ఇండస్ట్రీ సమస్యలు, ఇండస్ట్రీని ప్రపంచ స్థాయి సినిమా పరిశ్రమకి ముఖ్యంగా హైదరాబాద్ని కేంద్రం చేయాలనేది లక్ష్యం అని తేల్చి చెప్పారు. అదేనా ఏంటి అసలు ఈ మొత్తం మీటింగ్లో ఏం జరిగింది? ఆ సింగిల్ లైన్తో అన్ని అంశాలకి ఆన్సర్ దొరికినట్టుగా భావించవచ్చా? ఇప్పుడు దిల్ రాజు ఏం చెప్తాడు? ఇప్పుడు ఆడ జరిగింది ఏంటంటే, మొట్టమొదట సీఎం గారు రాగానే మీ సినిమా రేట్లు పెంచుకునేదానికి ఎక్స్ట్రా షోలు అనేవి ఇంకా ఉండవు. చలనచిత్ర పరిశ్రమకి కావాల్సిన ఏదన్నా, ఇది హాలీవుడ్ స్థాయిలో తీసుకెళ్లేదానికి ఏదన్నా కావాలన్నా, స్టూడియోలు నిర్మించాలన్నా, ఏదన్నా చేయాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ప్రభుత్వ పరంగా మా నుంచి ఏ సహాయం కావాలన్నా, పర్మిషన్స్ కానీ, వై కానీ, ఇవి కావాలంటే ఆ సహాయం ఒక్కటే చేస్తారా అని అన్నారు. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడాల్సి వస్తే, అంటే సీఎం గారు రాగానే ఫస్ట్ ఈ విషయం చెప్పి డిస్కషన్ స్టార్ట్ చేశారా, లేదంటే వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నారా? ఏ అభిప్రాయాలంతా ఎవరు అడిగి అంత తీసుకునే అంత ఏం లేదు. ఓకే, ఆయన చెప్పాడు, మీరు ఈ విధంగా చేయండి అన్నాడు. అయ్యే దిల్ రాజు, అదే ఎజెండా, ఆయన ఇచ్చిందే ఎజెండా. ఆయన ఇచ్చిందే ఎజెండా. వీళ్ళెవరు, వీళ్ళ అభిప్రాయాలు అదంతా ఏం అడగలేదు ఆయన. ఇవన్నీ ఏం తీసుకోవాలా. వీళ్ళు పొగిడారు. జనరల్గా వీళ్ళు బాంబే ఇండస్ట్రీ కూడా ఇక్కడికే వస్తుంది, హైదరాబాద్కి. ఎందుకు వస్తుంది అంటే, బాంబేలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అల్లు అరవింద్ గారు అటువంటి వాళ్ళంతా చెప్పడం జరిగింది. సీఎం గారి ఎజెండాలో ఆయన ఇచ్చారు. తర్వాత వీళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, అంతే. ఏం లేదు. అభిప్రాయం అంటే అది ఒక ఆయన్ని వచ్చి కొంచెం మెప్పించే విధంగా మాట్లాడిన మాటలు మాత్రమే. ఈ రేపేం జరుగుతుందో అనేది తర్వాత వ్యవహారము. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు జరిగిన రోజు 4వ తారీఖు రాత్రి జరిగినప్పుడు దిల్ రాజు ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత బన్నీని అరెస్ట్ చేసినప్పుడు దిల్ రాజు ఇక్కడే ఉన్నాడు. బన్నీని అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి. అదేవిధంగా జైలు దగ్గరికి కూడా వెళ్ళాడు. ఈ చలనచిత్ర పరిశ్రమ ఇవన్నీ అని అంటే, ఇప్పుడు ఈ 2 ప్రాంతాలకు వెళ్ళాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. నేను వచ్చాను అదే డబ్బులు ఇచ్చాడు ఆ పిల్లోళ్ళకి, వాళ్ళకి అనౌన్స్మెంట్ చేశాడు. కొంచెం కదులుతున్నాడు అన్నట్టు ఏదో చెప్పాడు. ఆ కార్యం కూడా సీఎం గారే నాకు అప్పచెప్పారు, ఇవన్నీ చూడమన్నాడు, అది ఇది అని వీళ్ళందరినీ తీసుకొని. ఇంత అర్జెంటుగా చూడాల్సినంత అవసరం అయితే ఏం లేదు కదా. ఇప్పుడు అక్కడ పని అవుతుంది, కానీ 2-3 రోజులు అట్లా ఇట్లా గ్యాప్ ఇచ్చి ఇంత అర్జెంటుగా కలిశాడు. నిన్న కాక మొన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడున్నాడు. ఏం మాట్లాడున్నాడు? లేదు, ఇంకా జీవితంలో మీకు ఇవ్వను, అది ఇది. ఏమైందని మీరు అక్కడికి వెళ్ళారని అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ తెప్పించాడు కదా. ఎవరైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనికి సంఘీభావం తెలిపారో వాళ్ళందరినీ అక్కడ రేవంత్ రెడ్డి గారు తెప్పించారు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ వచ్చారు. ఆల్మోస్ట్ అందరినీ తెప్పించాడు కదా. తెప్పించాడంటే ఈ విషయంలో అంటే ఆ రకంగా లేకపోతే ఏంటంటే, తెలంగాణలో రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి. ఆ రకంగా లేకపోతే ఈ రోజు కానీ వాళ్ళకి లొంగి సినిమా టికెట్ల రేట్లు వెసులుబాటు కానీ ఆయన కల్పించుంటే తెలంగాణ మొత్తం అన్ని రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోసాయి. ఇప్పుడు దుమ్మెత్తి ఖచ్చితంగా పోసాయి. ఎందుకంటే ఈ ఇష్యూ ఇంత రేజ్ అయ్యేదానికి కారకులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి ట్వీట్ చేసిన దానికే ఎవరు? కేటీఆర్ ట్వీట్ చేశాడు కదా ఫస్ట్. ఏమని ట్వీట్ చేశాడు అంటే, ఒక నేషనల్ అవార్డు విన్నర్ని ఈ రకంగా కేసులో పెడతారా, అది కదా ఇది కదా అని అన్నాడు. కాబట్టి ఇది ఒక రాజకీయ అంశం అయిపోయింది.
జనరల్గా ఏముంది ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ జానీ మాస్టర్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాల, కేసు పెడితే మరి అక్కడ లేని సానుభూతి ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇప్పుడు అతనికి ఇవ్వలేదు, ఇతనికి ఇచ్చారు, అందుకున్నాడు కాబట్టి ఇంక వేరే ఉంటాయా అంటే క్రైటీరియా? యాక్చువల్గా అతనికి కేసు బిఫోర్ తీసుకోక ముందు వచ్చింది, ఇతనికి ఆల్రెడీ ఇచ్చున్నారు కదా, ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి ఇది పెద్ద ప్రాసెస్ దీనికంతా. కాగితాలు పెట్టాలా, అవి పెట్టాలా, ఈ పెట్టాలా, ఇదంతా ఇవన్నీ ఊరికే ఇక్కడ టోల్డ్ అవుతున్నాయి కానీ మ్యాటరు అతను వెనక్కి తీసుకోవాలా అది ఇది అని అదంతా జరిగే పనులు కాదు, అవి జరగవు. అసలు ఈ మ్యాటరే ఇష్యూ కాదు. దిల్ రాజు గారు ఇచ్చిన లాస్ట్ ప్రెస్ మీట్ తర్వాత బయటకు వచ్చి ఆయన ఇచ్చిన సింగిల్ స్టేట్మెంట్ ఏంటంటే ఎఫ్డిసి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సీఎం గారిని కలిస్తే ఆయన ఫస్ట్ చెప్పిన మాట, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు కానీ అవసరాలు కానీ ఏదైనా అంతర్జాతీయ స్థాయిలో ఇండస్ట్రీని నిలబెట్టాలంటే ప్రభుత్వం రెడీగా ఉంది, మీరు ఇండస్ట్రీకి అలానే ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలన్నారు. అప్పుడే ఈ మీటింగ్ షెడ్యూల్ చేయాల్సింది, నేను ఫారిన్ టూర్ వెళ్ళటం వల్ల డిలే అయింది, ఇప్పుడు మేము షెడ్యూల్ చేసాము అన్నారు. అసలు మీరు అన్నట్టుగా బన్నీ ఇన్సిడెంట్ కానీ సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు కానీ వేటికి సంబంధం లేనట్టుగానే ఆయన క్లారిటీ ఇచ్చారు. అదే సో అది కాదంటారా? మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఒక నలుగురు అని అంటారు కదా, వాళ్ళే థియేటర్లన్నీ కూడా లీజ్ వాళ్ళ చేతిలోనే ఉంటాయి, వాళ్ళే ఇవన్నీ ఉండే సైకిల్ స్టాండ్గా అదే ఏదో ఉంటాయి కదా, ఇవన్నీ సైకిల్ స్టాండ్ దగ్గర పాప్కార్న్ వరకు అన్నీ వాళ్ళకే ఉంటుంది అనమాట. థియేటర్లు మోస్ట్ ప్రాబ్లమ్లీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఎక్కువ సినిమాలు అవర్తుంటారు, సినిమాలు ఎక్కువగా ఆంధ్రాలో ఆడతాయి. మామూలు తెలంగాణలో ఏందో తక్కువ ఉండేవి థియేటర్లు, కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మెయిన్గా థియేటర్లు ఎక్కువైపోయినాయి. థియేటర్లు హైదరాబాద్ సిటీలో దాదాపు ఇంతకుముందు ఆంధ్ర 60% ఉంటే తెలంగాణ 40 ఉండేది, తెలంగాణ ఇప్పుడు కాస్త 50%కి పోయింది. కాబట్టి ఏంటంటే తెలంగాణలో ఓన్లీ ఇది హైదరాబాద్ సిటీ ఒక హబ్ అయిపోయింది థియేటర్ సినిమాలకి. మల్టీప్లెక్స్లు ఎక్కువైపోయి ఎక్కడంటే అక్కడ టూ మెనీ స్క్రీన్స్ ఎక్కువైపోయి అట్లా అయిపోయింది. కాబట్టి ఏంటంటే వీళ్ళు వ్యాపారం చేస్తారు, అందరూ ఒకటే వాళ్ళు. ఈరోజు పోయిన వాళ్ళు అందరూ కూడా అదే వ్యాపారం. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ప్రజాస్వామ్యయుతంగా జరిగేది, ఏది జరిగినా పెద్ద చిన్న కలిసి చేసేవాళ్ళు. ఇప్పుడు మేమేమో మగవాళ్ళము, ఇంకా వేరే వాళ్ళు లేరు మగవాళ్ళు అని వాళ్ళ తరపున ఉన్న డైరెక్టర్లని వాళ్ళని ఇప్పుడు రేపు పొద్దున్న రిలీజ్ అయ్యే నాగవంశీని వాళ్ళని వాళ్ళ ఫాదర్ని వాళ్ళని తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు సీఎం మేము అంత అమాయకుడు ఏం కాదు కదా, సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఏంటి అని అంత తెలుసు కదా. కొంచెం జనాలు కొంచెం ఉండాలి కదా, మామూలు వాళ్ళు కూడా ఉండాలి కదా. సహజ సిద్ధంగా చిన్న నిర్మాతల గురించి మేము చాలా సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? 5వ షో కావాలి, అదేవిధంగా చిన్న సినిమాలకు ప్రోత్సాహకాలు కావాలి, ఏ విధంగా ఇక్కడ మేము తీస్తాము. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎజెండాలో కూడా అది ఉంది కదా. ఏముంది? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడే సినిమాలు తీస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చేయూతనిస్తుంది అని చెప్పారు కదా. అలాంటి సినిమాలు తీయాలంటే ఇది చిన్న రేంజ్లోనే కదా తీయాలా, ఎక్కువ రేంజ్లో తీయలేరు కదా. అలాంటి సినిమాలు తీసే వాళ్ళు మేము ఎట్టో కష్టపడి ఏదో పడి సినిమాలు కింద మీద పడి తీస్తుంటాం. తీస్తే రిలీజ్ అయ్యేదానికి థియేటర్లో ఉండటంలే, థియేటర్లో మాకేయటంలే. పెద్ద సినిమా వచ్చిందంటే అన్ని థియేటర్లు దాంట్లోనే పడిపోతున్నాయి. ఇవన్నీ ఒక చైన్ ఆఫ్ సమస్యలు ఉన్నాయన్నమాట. కానీ అంటే ఇప్పుడు ఈ రోజు సమస్యలను లిస్ట్ అవుట్ చేసే క్రమంలో 36 మందిని రిప్రజెంటేటివ్స్గా పిలిచారు. చిన్న నటులు ఉన్నారు, చిన్న దర్శకులు ఉన్నారు, చిన్న నిర్మాతలు కూడా ఉన్నారు అంటున్నారు. 21 మంది చిన్న నిర్మాతలు ఎవరు లేరండి. 21 మంది నిర్మాతలు, చిన్న నిర్మాతలు ఎవరు లేరా? ఎవరు లేరు. ఈ చిన్న నిర్మాతలు అంటే నేనేం చిన్న నిర్మాత కాదు, మేము తీసింది పెద్ద సినిమాలే. అయినా ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంటాం మేము ఎప్పటి నుంచి కూడా. దాసరి గారు మాకు గురువు, దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు మేము నడుచుకుని ఉండేవాళ్ళం. నేను, నట్టి కుమారు, సురేందర్ రెడ్డి అని ఒక అతను, మోహన్ గౌడ్ అని, మేమంతా ఇంకో అతను గౌడు, ఇంకో గౌడు, మేమంతా ఒక టీమ్గా ధర్నాలు అవి చేసి మేమంతా నిరాహార దీక్షలు అవి చేసేవాళ్ళం. ఎందుకు? మాకు థియేటర్లు ఇవ్వాలా, కంపల్సరీ ఇవ్వాలా అని, పెద్ద సినిమాలకి మీరు ప్రాతినిధ్యం ఇస్తున్నారు ఇవ్వాలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము 5వ షోకి పర్మిషన్ అడిగాం. 4 షోలు ఉంటాయి కదా, ఒక షో కంపల్సరీ సింగిల్ స్క్రీన్స్లో ఒక షో కంపల్సరీ ఈ చిన్న సినిమా వేసే విధంగా ఒక చర్యలు చేపట్టాలని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ రాయితీలు ఇతరత్ర ఇవన్నీ కూడా బెనిఫిట్స్ మీరు అడుగుతున్నారు. మీ సంస్కృతి సాంప్రదాయాల్ని మీరు మాకు మా తెలంగాణ సంస్కృతిని మీరు ఏలువించండి, బలగం లాంటి సినిమాలు తీయండి అంటారు, తీస్తాము, మీరు ప్రోత్సాహకాలు ఇవ్వండి
అని కోరేదానికి మేమందరం కూడా బలగం వేణు కూడా ఈరోజు లిస్ట్ లో ఉన్నారు మరి. ఉన్నాడంటే ఆయన ఇతను అతను దిల్ రాజు కదా, ఫైనల్ గా దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఫస్ట్ తీసినప్పుడు వేరే వాళ్ళు తీశారు, ఫైనల్ గా వాళ్ళు ఆగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు దిల్ రాజు హ్యాండ్ ఓవర్ చేసుకుని చేశాడు. వాళ్ళకి అది 50 లక్షలు 60 లక్షలు పెద్ద పెట్టుబడి కాదు కాబట్టి అదొక గేమ్ లాగా ఆడారు. అంటే ఇప్పుడు ఇది ఇండస్ట్రీ మొత్తాన్ని రిప్రజెంట్ చేయదా ఈ మీటింగ్? ఇప్పుడు హాలీవుడ్ ని హైదరాబాద్ తీసుకురా, లేదా హైదరాబాద్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలంటే అందరూ కావాలి కదా. ఇప్పుడు జరిగిన మీటింగ్ లో అందరి రిప్రజెంటేషన్ లేదని మీ అభిప్రాయమా? అందరి రిప్రజెంటేషన్ లేదని నా అభిప్రాయం. ఖచ్చితంగా అందరి రిప్రజెంటేషన్ లేదు. ఏదో వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకొని పోవడం. ఇప్పుడు మేము చెప్తానే ఉన్నాం కదా, మా ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాం. పుష్పాయి వాదం గురించి మేము మా వాదాన్ని మేము వినిపిస్తున్నాం కదా. ఆ రోజు ఆ అమ్మాయికి జరిగింది అన్యాయము, బన్నీ ఈ విధంగా థియేటర్లో నుంచి చేతులు ఒప్పుకుంటూ రావడం కానీ ఇతరత్ర అన్నీ కూడా ఇవన్నీ అని అన్నాం. మేము అట్లా మాట్లాడతాం కాబట్టి వాళ్ళకి నచ్చినంత మాత్రం మాకు నష్టమేమీ లేదు కదా. మేము కావాలంటే మేము సినిమాలు తీసుకోగలుగుతాం, తెలుగులో ఎక్కడైనా మేము తమిళ్లో తీసుకోగలుగుతాం, మలయాళంలో తీసుకోగలుగుతాం, ఎనీ లాంగ్వేజ్ తీసుకోగలుగుతాం, ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ చేసుకోగలుగుతాం. మాకే మేము మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం సినిమా రిలీజ్ చేసాం. నేను మొత్తం సినిమా ఒక్క ఏరియా కూడా అమ్మకుండా నిజం సినిమా నేను రిలీజ్ చేశాను. మొత్తం ఆంధ్రప్రదేశ్ థియేటర్లో మహేష్ బాబు నిజం ఆ రోజు కొనుక్కునేదానికి జనాలు వస్తే కూడా అమ్మకుండా నేనే రిలీజ్ చేశాను సినిమా. నాకు తెలుసు, మేము ఎగ్జిబిషన్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ తెలుసు, అన్ని శాఖలు మాకు తెలుసు. మా తర్వాత వచ్చిన వాళ్ళే ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా. మేము సురేష్ బాబుతో సమానం అని మేము చెప్పం, కానీ ఇప్పుడు దిల్ రాజు కానీ ఎవరన్నా కానీ మేము డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ అవన్నీ చేసేసి అయిపోయాం. అప్పటికే లీజు గీజు థియేటర్లు అంతా తీసుకొని అంతా అయిపోయింది. కాబట్టి మేమేమంటామంటే మమ్మల్ని పిలవకపోవడం, మేమేమనుకుంటాం వాళ్ళని మమ్మల్ని పిలిచేద్దాం అనుకుంటాం. మేము అనుకుంటాం మేము పోయినా థర్డ్ పార్టీ లాగా కూర్చోవాలి కదా. ఇప్పుడు మేమే వెళ్ళాము అనుకోండి, మీరు సపరేట్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అడిగాము, వస్తుంది మాకు అపాయింట్మెంట్ ఖచ్చితంగా. వచ్చినప్పుడు మేమే పోయినప్పుడు మా దగ్గర ఆక్రందన ఉంటుంది, మా దగ్గర కష్టం ఉంటుంది, మా దగ్గర బాధలు ఉంటాయి. అవి వింటారు ఎవడైనా రాజకీయ నాయకుడు. ఊరికి పోయి స్టైల్గా అందరూ పెద్ద పెద్ద కార్లలో దిగేసి అట్లా ఇట్లా దిగేస్తే ఏముంటుంది? ఫస్ట్ అందరూ వచ్చారు, కూర్చోబెట్టారు, కార్లన్నీ కింద కనిపించుంటాయి. తర్వాత వచ్చాడు ముఖ్యమంత్రి, వచ్చారా వీళ్ళు, రేట్లు పెంచుకునేదానికి కరెక్ట్గా వచ్చారా అని అన్నాడు. అదొక్కటి ఒక్కటి అడక్కు, మీతో ఏదైనా మీకేం కావాలన్నా చేస్తా. అదే ఇంటర్నేషనల్ స్థాయిలో హైదరాబాద్ని ఒక హబ్బు చేద్దాము అని అన్నాడు. ఆ ఇంటర్నేషనల్ స్థాయిలో చేయాలంటే ఇంటర్నేషనల్ స్థాయి సినిమాలు ఎవరు తీస్తున్నారు? ఇప్పుడు ఎక్కడ తీస్తున్నారు? ఇప్పుడు ట్రై చేస్తున్నాడు ఎవరు? రాజమౌళి అది ఇంటర్నేషనల్ సినిమాయే కదా, మహేష్ సినిమా. కాబట్టి నేనేం చెప్తానంటే మేమైతే వెళ్తాము, ఖచ్చితంగా మేము కలుస్తాము. సో మీ ఉద్దేశం ప్రకారం ఈ మీటింగ్ వలన టోటల్ ఇండస్ట్రీకి వచ్చిన ప్రయోజనం ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటి? టోటల్ ఇండస్ట్రీకి ఏ విధమైన ప్రయోజనం లేదు. ఇది ఊరికి వచ్చే ఒకరిని సాటిస్ఫై చేసేసి మన పనులు చేసుకుందాం అని అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా లోతుగా ఆలోచిస్తాడు కాబట్టి ఆయన నిండు అసెంబ్లీలో చెప్పాడు. అసెంబ్లీ అంటే వాళ్ళకి శాసనసభ్యులకి అది ఒక దేవాలయం లాంటిది. దేవాలయంలో చెప్పిన మాటని ఎవరన్నా తప్పుతారా? తప్పరు. ఒకవేళ ఆయన కానీ తప్పున్నాడు అనుకో, ఈరోజు ఇప్పటికి తెలంగాణలో మొత్తం ఇది ఒక ఇష్యూ అయ్యేది. ఇప్పుడు అందరూ కూడా రేవంత్ రెడ్డికి అని పొగుడుతున్నారు అందరూ. ఎక్కడ చూసినా అదే డిస్కషన్. ఏదో చేద్దామని పోయారయ్యా వీళ్ళు సినిమా వాళ్ళందరూ, అక్కడ కుదరలేదు, రేవంత్ రెడ్డి మొగాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఆ ఛాన్స్ అదే కానీ ఆయన కానీ రేట్లు కానీ ఇచ్చున్నాడు అనుకో, ఒక శాసనసభ్యుడు కూడా నేను సోనియా గాంధీ దిల్ రాజుకి కానీ అడ్వాంటేజ్ జరుగుంటే సోనియా గాంధీ కంప్లైంట్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ శాసనసభ్యుడు కూడా చెప్పాడు కదా. చెప్తారు కదా. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు పోయినసారి యలమ ఆయన ఉన్నాడు దాంట్లో, రామ్మోహన్ రావు అని ఒక ఆయన, ఏది తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అదేవిధంగా ఇప్పుడు ఈయన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈయనకి ఇచ్చారు. ఈయన రెడ్డి అని ఇచ్చారు. ఆడెవరు తెలంగాణ వాళ్ళు ఎవరు అంత ఉండరు. ఇప్పుడు అంత ఎవరుంటారు? ఇంకా ఉండేవాడు తెలంగాణ నిర్మాతలు పెద్ద తక్కువగా ఉంటారనమాట. అంటే యాక్టివ్గా ఉండాలి కదా, యాక్టివ్నెస్ ఉన్నాడు దిల్ రాజు ఒక్కడే కదా. ఆయనకి ఇవ్వడం అవన్నీ మనం తప్పు అని మనం చెప్పడంలే. కాకపోతే ఏంటంటే
10 మందితో కలుసుకొని పోవాల్సిన ధర్మం నీకుంది. నువ్వు కూడా బన్నీలాగే ఫీల్ అయితే ఎట్లా? బన్నీ ఎలా ఫీల్ అయ్యాడు? ఆ బన్నీ అలాగే కదా ఫీల్ అయ్యాడు. లోపల పోయి పోలీసు వాళ్ళు చెప్తే బయట ఎట్లా జరిగింది అది ఇది మీరు వెళ్ళిపోండి అని అంటే, నేను ఇంకో గంట సేపు సినిమా చూస్తాను అప్పుడు పోతాను అంటే కదా డీసీపీ వచ్చి చెప్పి తీసుకొని పోయాడు అతన్ని. అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా? ఏసీపీ వచ్చి చెప్పంగానే వచ్చేయాలి కదా. ఉంటాను సినిమా అంటే ఆ జాతర సీన్ వస్తుంది కదా, అది చూసి ఎంజాయ్ చేయాలా, అంటే వాళ్ళు జనం ఎలా ఎంజాయ్ చేస్తున్నారని చూడాలని ఉద్దేశంతో అతను ఉన్నాడు. ఇతను కూడా అదే విధమైందంట. ఇతను మామూలు డిస్ట్రిబ్యూటరు, మామూలుగా పైకి వచ్చిన అతను ఎవరు దిల్ రాజు పైకి వచ్చాడు, సంతోషం. దిల్ అనే సినిమా మేము తీసిన జయం తర్వాతనే మేము చెప్పి ఆ రోజు నేను తేజ చెప్పి డేట్స్ ఇప్పించాం అతనికి. ఓకే, నేను తేజ చెప్పి దిల్ సినిమాకి డేట్లు ఇప్పించాం. సుధాకర్ రెడ్డి గారని నితిన్ వాళ్ళ ఫాదర్ సొంత ఊరైనప్పటికి కూడా ఆయన ఏదో అంటుంటే మేము చెప్పి అప్పుడు మా విజయోత్సవ సభలకి, మేము విజయోత్సవ సభ తెలంగాణలో చేసేటప్పుడు ప్రతి సెంటర్కి మాతో పాటు వచ్చాడు దిల్ రాజు. వచ్చాడు, మేము ఎంకరేజ్ చేసాం. మా మనిషి మేమే. ఇప్పుడు ఆయన మమ్మల్ని నన్ను పిలవాల్సిన అవసరం లే అన్న. నేను 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాకు క్లోజు. నేను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ దగ్గరికైనా నేరుగా పోతా, ఎవరి దగ్గరికైనా నేరుగా పోతా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికైనా నేరుగా పోతా, ఎవరి దగ్గరికైనా నేను నేరుగా పోతా. నేను ఒకవేళ నేను చెప్పింది వాళ్ళు వినలేదు అనుకో, కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులకు వెళ్తాము, ఏముంది చెప్తాము. ఇప్పుడు సమస్యని 2 భాగాలుగా చూస్తే, ఒకటి ఆ బన్నీ కానీ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ కి సంబంధించిన దాన్ని ఒకటి పక్కన పెట్టేస్తే, అది పూర్తిగా పక్కన పెట్టేశారు, అయిపోయింది. వీళ్ళు ఇచ్చిన అది క్లోజ్ అయిపోయినట్టే. ఇంకా మ్యాటర్ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఇంకా 1.5 కోటి, మొన్న ఒక 25, 1.75 ఫిగర్ అందుకున్నారు కదా. 2 కోట్లు మామూలుగా ఓయూ చేసి వాళ్ళు ₹1 కదా ఈమని డబుల్ ఇచ్చారు. డబల్ అయిపోయింది కదా అమౌంట్. సో ఇంకా ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఆ ఇష్యూ క్లోజ్ అనేది అంటే చట్టపరంగా ఎట్లా ఉంటుందండి చెప్పమంటారా? ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు కానీ డబ్బులు తీసుకున్న ఆనందంలో, వయసులు కదా ఆయన, డబ్బులు తీసుకున్న ఆనందంలో ఏదో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా ఏమవుతుందండి చెప్పమంటారా? అతను కేసు పెట్టాడు, వాళ్ళ భార్య చనిపోయిందని పెట్టినప్పుడు చనిపోయింది కదా ఆమె. అప్పుడు ఎవరు పోరాడతారు ఆమె తరపున? పోలీస్ పోరాడతారు. ఓకే, స్టేట్ వర్సెస్ అల్లు అర్జున్ అండ్ అదర్స్ 18. అది కంటిన్యూ అవుతుంది, ఆ కేసు అనేది కంటిన్యూ అవుతుంది. ఇతని దగ్గర 164 స్టేట్మెంట్ అని ఒకటి తీస్తారు, అంటే స్టేట్మెంట్ తీస్తారు జరిగిందని. ఇతను ఏముంది దాంట్లో? ఇతనే ఎత్తుక్కుంటున్నాడు కదా, ఇతను ఫోటో చూపించాడు కదా, అవన్నీ వీడియో ఎవిడెన్స్లన్నీ ఆయన చెప్పాడు కదా, ఆ రోజు చెప్పున్నాడు కదా. వాళ్ళకి ఇంకా ఈయన ఎవిడెన్స్ కూడా అవసరం లే. ఇప్పుడంతా బిఎన్ఎస్ కొత్త చట్టాల్లో వీడియో ఉంటే చాలు, ఏదైనా చేయొచ్చు. వీడియో మీద పెద్ద కేసులు పెట్టుకోవచ్చు కావాలంటే, వీడియో ఎవిడెన్స్ ఉంటే చాలు. ఏదైనా పరువు నష్టం కేసు కానీ ఏదైనా కూడా. ఇంతకుముందు ఏరే టైప్లో ఉండేవి, ఇప్పుడు చట్టాలు మారిపోయినాయి. వాట్సాప్లో పంపించినా, వాట్సాప్లో ఏదైనా మెసేజ్ చేసినా డైరెక్ట్గా మనం పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. దానికి సాక్ష్యాలు ఆధారాలు ఏం అవసరం లేదు. కాబట్టి ఏంటంటే చట్టాలు మారిపోయినాయి. నేను ఒకటే పొద్దున్నే నేను మార్నింగ్ లేచి ఒక ట్విట్టర్లో పెట్టాను, ఏం పెట్టాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో రేట్లు అనే దాని మీద ఇవ్వకూడదు, ఒక కమిటీ వేయండి కావాలంటే. ఒక కమిటీ అన్నట్టుగా ఇప్పుడు కమిటీనే వేసారు. మరి ఒక కమిటీ వేయండి. ఒక కమిటీ వేసిన తర్వాత అందరం మేము చెప్తాం కదా, కమిటీకి ఏమి రిస్ట్రిక్షన్ ఉండవు. పలానా దిల్ రాజు రావాలా, ఇంకొక ఆయన రావాలా అని ఉండదు. ఎవరైనా పోయి చెప్పొచ్చు. మండల కమిషన్ ఉంది, బీసీలు ఎవరైనా పోయి చెప్పుకున్నారు ఆ రోజుల్లో. అంటే కమిటీ అంటే అదే కదా. అయ్యా రాయ దిల్ రాజు గారు మీరు రండి, లేకపోతే సురేష్ బాబు గారు మీరు రండి, ఏషియన్ సునీల్ గారు మీరు రండి అని అనరు. మనం కూడా భావ వ్యక్తీకరణ శిక్ష అనే దాన్ని వాడుకునేదానికి కమిటీ అనేది ఉపయోగపడుతుంది. అప్పుడు చెప్తాం కదా. ఇది ఇప్పుడు కమిటీ వేసిన తర్వాత చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి సమన్యాయం జరుగుతుందా? మేము వెళ్ళిన తర్వాత కమిటీ వేశారు కదా, మేము ముఖ్యమంత్రికి అంతా కూడా క్షుణ్ణంగా చెప్తాం, మా వర్షన్ మొత్తం చెప్తాం. అప్పుడు స్లాబ్ సిస్టమ్ ఉండింది, ఏది 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్లాబ్ ఉంది. స్లాబ్ వల్ల చిన్న నిర్మాత నాశనం అయిపోతున్నాడు. థియేటర్కి జనాలు వచ్చినా రాకపోయినా సీట్లు ఖాళీగా ఉన్నా స్లాబ్ కట్టాలి వారానికి ఒకసారి అనే సిస్టమ్ ఉంది. పెద్ద సినిమాకి దాది అడ్వాంటేజ్గా ఉంది, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. స్లాబ్ని ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న సినిమాకి ఎంజాయ్మెంట్ లేకుండా ఉంది. ఎంజాయ్మెంట్ లేకుండా ఉండే తల్లికి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఆ రోజు పెద్దవాళ్ళేమో ఈ స్లాబ్ గురించి అడగల,
మేమైతే స్లాబ్ గురించి అడిగాం. స్లాబ్ని తీసేయాలి ఇమీడియట్గా, దానివల్ల ఇంత నష్టం ఉందంటే ఆయన కూడా ఒక ఎగ్జిబిటర్ కాబట్టి రాజీవరాజ్ థియేటర్ వాళ్ళదే అక్కడ ఆయనకి ఈ స్లాబ్ సిస్టానికి సంబంధించిన బాధ ఆయనకి తెలుసు కాబట్టి ఆ రోజు దాని మీద ఆయన చర్యలు ఇమీడియట్గా తీసుకోవడం జరిగింది. అప్పుడు కూడా మేము రెండు వర్గాలుగా పోవడం జరిగింది. నేను నట్టి కుమారు మాకు సంబంధించిన చిన్న సినిమాలు తీసే వాళ్ళందరినీ నేను తీసుకొని వెళ్ళాను. చాలా గౌరవించాడు. దానికి ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి కూడా, ఎందుకంటే మేము పోలేదంటే మీరు పోయేటప్పుడు మమ్మల్ని పిలిచారనుకో మాకు అక్కడ కొంచెం హోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు. మీరు ఎక్స్క్లూజివ్గా వెళ్తే వాళ్ళతో మాట్లాడరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళతో వెళ్ళినా దాసర్ గారితో మాట్లాడతారు, ఇంకెవరితో మాట్లాడతారు, కానీ ఆ తర్వాత మాట్లాడే వాళ్ళు మేమే ఉంటాం. ఎందుకంటే మాకు వాళ్ళు క్లోజు. కానీ ఒకటి ఈ మొత్తం టోటల్ ఇండస్ట్రీ ఇష్యూస్లో చిరంజీవి గారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ దాసర్ గారు లేరు కాబట్టి ఆ స్థానంలో చిరంజీవి గారు ఉన్నారు అనేటువంటి అభిప్రాయంతో చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. అలాంటి చిరంజీవి గారు ఈ మీటింగ్కి రాకపోవడం అనేది ఇబ్బందికరమైన అంశం కాదా? చిరంజీవి గారు ఆయనకి తెలుసు ఇది జరిగే పని కాదు అని. ఎందుకని చెప్పమంటారా, అడావిడిగా నిన్నొచ్చి ఆ అమ్మాయి దగ్గరికి, ఆ పాప దగ్గరికి వెళ్ళి, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చేసి అది ఫినిష్ అయినట్టు నెక్స్ట్ డేకి అర్జెంటుగా కలుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఓహో మనం పోయినా ఈ పెద్దరకం వేస్ట్ అయిపోద్ది. చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, కాబట్టి ఏంటంటే మనం పోయినా ఈ పెద్దరకం వేస్ట్. వెంకటేష్ వీళ్ళందరూ వెళ్ళారు, సురేష్ బాబు. నాగార్జున వెళ్ళాడు, అతని పని అయిపోయింది కదా ఆల్రెడీ. ఎన్ కన్వెన్షన్ అనే దాని మీద అయిపోయింది, వెళ్ళాడు, పిలిచాడు, సినిమా ఫీల్డ్ తరపున వెళ్ళాడు. వెంకటేష్ సినిమా ఉంది కదా, సంక్రాంతికి వస్తున్నాడని సినిమా ఉంది కదా, 3 సినిమాలు దిల్ రాజుయే రేపు రిలీజ్ అయ్యే సినిమాలు. 2 సినిమాలు ప్రొడ్యూసరు, 1 సినిమా డిస్ట్రిబ్యూటర్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటున్నారు కదా వీళ్ళు, పోనీ ఇక్కడ వదిలేయండి. మీరు యుఎస్లో పోయి అంత గిల్లాస్లో పోయి చేతులు ఊపారు కదా, అక్కడ ఎంత రేట్ అయినా కొనేస్తారు కదా జనాలు. ఇక్కడ ధరలు తగ్గించిన దానికి అక్కడ పోయి మీరు ఇంకా 4 స్టేట్లు ఎక్కువ తిరగండి. ఆస్ట్రేలియా అక్కడ ఇక్కడ తిరిగి, స్విట్జర్లాండ్ అక్కడ ఇక్కడ తిరిగి తెలుగు వాళ్ళు ఎక్కడ అంటే టికెట్ల ధరలు, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, దీని గురించి చర్చ ఉంటుందనే చిరంజీవి గారు రాలేదంటారా మీరు? అందరూ ఊహించింది, ఎక్కువ డిస్కషన్ జరిగింది అంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన, తర్వాత ఇండస్ట్రీ వాళ్ళంతా వెళ్ళి అల్లు అర్జున్కి సానుభూతిగా నిలబడడం, వీటిపైనే డిస్కషన్ ఉంటుందని అందరూ. చిరంజీవి గారికి ముందే తెలుసా ఎజెండా? ఆ చర్చే లేదు. చట్టం దాని పని చేస్తుందని ముఖ్యమంత్రి ఎజెండా చిరంజీవి గారికి ముందే తెలుసా, అందుకే రాలేదా? చట్టం దాని పని చేస్తుంది అని చెప్పాడు కదా ముఖ్యమంత్రి హోదాలో. చట్టం దాని పని చేస్తుంది అని చెప్పినప్పుడు ఇంకా అల్లు అర్జున్ గురించి అక్కడ లోపల ఎందుకు మాట్లాడతారు? ఏంది కాంప్రమైజ్ అయినట్టు అవదు. అంటే వీళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పిలిపించారు అల్లు అర్జున్ని, వాళ్ళని అన్నాడు. యాజ్ ఏ ఫిలిం పర్సనాలిటీగా వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న ఒక నిర్మాత కాబట్టి వచ్చాడు. ఇవన్నీ అతను డెక్కా ముక్కిలు తిన్నాడండి, చాలా చూసుకున్నాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు. అవన్నీ ఎక్కడైనా కుదురుతాయి కానీ ఊరికి. అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చిరంజీవి గారు కంపల్సరీ ఉంటారు అనుకున్నారు. ఆయన లేకపోయేసరికి చిరంజీవి గారు పోయింటే ఈరోజు పెద్ద రకం పోయేది కదా. చిరంజీవి గారి గురించి అంత గొప్పగా చెప్పాడు కదా. మా పార్టీలో ఉన్నాడు చిరంజీవి గారు, మంత్రిగా ఉన్నాడు చిరంజీవి గారు, కాంగ్రెస్లో ఉన్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. చెప్పాడు కదా. వాళ్ళ బన్నీ వాళ్ళ మామ కూడా మా పార్టీలోనే ఉన్నాడు, వాళ్ళు మా బంధువులు, ఇంత చెప్పినప్పుడు ఇప్పుడు వచ్చున్నా అతనేం చేయలేడు. అసెంబ్లీలో చెప్పిన మాటని చాలా బ్యాడ్. కాంగ్రెస్ పరిస్థితే ఇప్పుడే అక్కడ 42 మంది చచ్చిపోయారు, హాస్టల్లో చచ్చిపోయారు, అవి చచ్చిపోయారు అని బీఆర్ఎస్ వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు కదా. ఇదొక స్లోగను, కొత్త స్లోగన్ ఒకటి వచ్చేది. వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా మార్చుకుంటారు కదా మ్యాటర్ని. ఓహో ఏదో జరిగిపోయింది అనే ఒక కోణంలో మాట్లాడతారు. కాబట్టి చిరంజీవి గారు రాకపోవడం పెద్దరకం నిలిచినట్టే. నేను చిరంజీవి గారు గేమ్ చేంజర్ సినిమా ఉంది, దానికోసం వస్తాడని అనుకొని ఉంటారు అందరూ. వాళ్ళ కొడుకుదే కదా సినిమా. కానీ నిర్మాత వచ్చి దిల్ రాజు కదా. కాబట్టి ఏంటంటే చిరంజీవి గారు రాకపోవడం ఆయన పెద్దరికం, ఆయన నిలుపుకున్నాడు. మీకు ఎప్పుడు టైం దొరుకుతుంది మొత్తం ఇండస్ట్రీకి రిలేటెడ్గా సమస్యల పరిష్కారానికి? సీఎం గారిని కలుస్తూ ఉంటున్నారు కదా, మీరు ఎప్పుడు టైం అడుగుతున్నాం టైము. ఆయన 2 రోజులు ఇప్పుడు సిడబ్ల్యూసి మీటింగ్ ఎక్కడ బెల్గాంలో జరుగుతుంది, కర్ణాటకలో వెళ్ళినట్టున్నాడు. రాగానే తెలుస్తుంది, ఆయన చెప్పాలి కదా. ఇప్పుడు ఇమీడియట్గా కలిసే ఉద్దేశం అయితే మాకు లేదు.
సో మీరు మాకేం కొంత అంత నిదానంగా మాకేం అంత సావధానంగా, హడావిడి ఏం ఆ, లేదు. సమస్యలు ఇప్పుడు పరిష్కరించుకుంటారు. ఇప్పుడు మాకు జరగాల్సింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మేము ఆ రోజు రాలేదు, మమ్మల్ని పిలవలేదు, మాకు ఈ సమస్యలు ఉన్నాయి. దయచేసి మీరు మా సమస్యలను అర్థం చేసుకొని ఒక ప్రజా ముఖ్యమంత్రిగా ప్రజాపాలన అని మీరు అంటున్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ అనేది, అసలు కాంగ్రెస్ ఇక్కడ తెచ్చింది సినిమా ఫీల్డ్ మద్రాసు నుంచి. కాంగ్రెస్ వాళ్ళే ఈ స్థలాలు ఇవన్నీ ఇచ్చారు. సినిమా డెవలప్ అయ్యేదానికి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే కారణం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ చిన్న నిర్మాతలు కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అన్ని సినిమాలు సమపాళ్లలో ఉండేవి, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండేది కాబట్టి అన్నీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు గోడపైన మనం చూస్తుంటాం పోస్టర్లు. వాళ్ళు చూస్తే ఓటీటీ వాళ్ళు చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే గోడ మీద పోస్టర్ రిలీజ్ అవ్వాలా అని అంటారు. పైగా డబ్బులు ఇవ్వరు. ఎవరన్నా కాస్టింగ్ ఉంటేనే డబ్బులు ఇస్తారు. ఏదైనా వేయాలంటే షేరింగ్ బేసిస్లో వేస్తారు. వాళ్ళు కూడా నెట్ చేసుకున్నారంట. పెద్ద సినిమాలకి 100 కోట్లు ఇస్తారు. చిన్న సినిమాకి అడిగేతలకి ఆ స్పేస్ ఇస్తామంటారు. ఆ జీబీ ఉంటుంది కదా, ఆ స్పేస్ ఇస్తాం మీకు అని అంటారు. అంతేగాని డబ్బులు ఇవ్వరు. అది వాళ్ళు ఫస్ట్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈటీవీ వాళ్ళు ఇస్తున్నారు కొంచెం డబ్బులు. సమస్యలన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారు. ఈ సమస్యలు తీసుకుపోతాము. కార్పొరేషన్ పెట్టాలని, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి కొంచెం అర్హత, ఫైనాన్సింగ్ విధానం, ఫైనాన్స్ ఇచ్చే విధంగా మేము చిన్న నిర్మాతలకి ఫైనాన్స్ ఇచ్చే విధంగా ఇంతకుముందు ఉంది. థియేటర్లు కట్టే వాళ్ళకి కూడా ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు. ఏది చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు 7 కిలోమీటర్స్ రేడియస్లో 1 lakh పీపుల్ ఉంటే థియేటర్లకి ఇచ్చేవాళ్ళు. ఏది ఈ థియేటర్లు కొన్ని థియేటర్లు అట్టగట్టినాయే అన్ని ఊర్లలో. అవన్నీ కూడా పరిశీలించాలని చెప్పి కోరుతాం అన్నమాట. ఖచ్చితంగా ఆ దశగా, ఎందుకంటే ముఖ్యమంత్రి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు కాబట్టి, దమ్మున్నోడు ధైర్యం ఉన్నాడు కాబట్టి మా సమస్యల్ని తీరుస్తాడు అనే ఒక నమ్మకం ఉంది. మేము ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ రేట్లు పెంచే విధానం ఇంకా పెంచొద్దు. ఇప్పటికే 3 కేసులు ఆ దేవర సినిమాకైతేమి, అదేవిధంగా మొన్న ఇచ్చిన సినిమాకైతేమి హైకోర్టులో అక్కడ కేసులు పడినాయి కాబట్టి ఈ కేసులు ఇచ్చి మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే లాభం ఏ రకంగా లేకపోయినా లేదు కాబట్టి ప్రజాపక్షాన్ని ఉండి ఈ సినిమాలు కావాలంటే ఇప్పుడు పండగ కాబట్టి రిలీజ్ అయితే ఒక షో ఎక్స్ట్రా ఇచ్చు. పండగకి ఎక్స్ట్రా ఒక షో ఇచ్చిన దానివల్ల పెద్ద నష్టం లేదు, కానీ రేట్లు మాత్రం ఎక్స్ట్రా ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మేము ఆయనకి మెమరాండం కూడా ఇస్తాం. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు. ఇది సినిమా నిర్మాతలకు సంబంధించి, అలానే ఈరోజు జరిగినటువంటి సినీ ప్రముఖుల భేటీకి సంబంధించి ఒక క్లారిటీ ఉంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి అటెండ్ కాలేదు. అలానే చిన్న నిర్మాతల సమస్యల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు కాబట్టి వీటిని స్పెషల్ రిప్రజెంటేషన్ కేటగిరీలో సీఎం రేవంత్ని అప్రోచ్ అవుతామని జగదీష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.